టాలీవుడ్ చరిత్రలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్ల పరంగా దుమ్ము లేపిన సినిమాలు కొన్ని ఉండగా రెండవ రోజు అదే రేంజ్ లో హోల్డ్ చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువేనని చెప్పవచ్చు. టాలీవుడ్ చరిత్రలో రెండవ రోజు 20 కోట్లకు పైగా షేర్ అందుకున్న మొదటి సినిమాగా లాస్ట్ ఇయర్ వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ సంచలన రికార్డును నమోదు చేయగా ఆ సినిమా 20 కోట్ల మార్కుతో పాటు ఏకంగా 30 కోట్ల మార్కును కూడా దాటేసి రెండవ రోజు 31.63 కోట్ల షేర్ అందుకుని ఆల్ టైమ్ ఎపిక్ రికార్డును రెండవ రోజు నమోదు చేసింది. మిగిలిన సినిమాలో ఏ సినిమా కూడా కనీసం 15 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. అలాంటి టైంలో ఆదిపురుష్ సినిమా 15 కోట్లకు పైగా షేర్ అందుకోగా ఇప్పుడు ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ ఆ మార్కును కూడా దాటేసి రెండవ రోజు ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత 20 కోట్లకు పైగా షేర్ మార్కును అందుకున్న సినిమాగా సంచలన రికార్డును నమోదు చేసింది. ఈ సినిమా రెండవ రోజు మొత్తం మీద 21.23 కోట్ల షేర్ అందుకోవడంతో ఆల్ టైమ్ టాప్ 2 సెకండ్ డే హైయెస్ట్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక మూడవ ప్లేస్ లో ఆదిపురుష్ సినిమా 15.04 కోట్ల షేర్ అందుకుంటే నాలుగవ ప్లేస్ లో బాహుబలి 2 సినిమా 14.80 కోట్ల షేర్ అందుకుంది. ఐదవ ప్లేస్ లో పుష్ప సినిమా 13.70 కోట్ల షేర్ అందుకుంటే ఆరవ ప్లేస్ లో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా 13.37 కోట్ల షేర్ అందుకుంది. బిమ్లా నాయక్ సినిమా 13.14 కోట్ల షేర్ ను, రాధేశ్యామ్ సినిమా 12.34 కోట్ల షేర్ ను, వాల్తేరు వీరయ్య సినిమా 11.95 కోట్ల షేర్ ను, సర్కారు వారి పాట సినిమా 11.04 కోట్ల షేర్ అందుకుని ఓవరాల్ గా టాప్ 10 ప్లేసులలో నిలిచాయి. ఈ టాప్ 10 లో ప్రభాస్ నటించిన సినిమాలు ఏకంగా 4 సినిమాలు ఉండటం ఏ రేంజ్ లో ప్రభాస్ డామినేషన్ ను చూపెడుతున్నాడు అన్నదానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో సలార్ మూవీ ఎలాంటి కలెక్షన్లతో ఇదే జోరును కొనసాగించగలుగుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.